బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదని, మార్పు కోసం మరో అడుగు అనే నినాదంతో ఆల్విన్ కాలనీ డివిజన్ కుకట్పల్లి ఎల్లమ్మ బండ గోదాకృష్ణ ఫంక్షన్ హాల్లో బీసీ యువసేన అధ్యక్షుడు పెచ్చెటి మురళీ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ యువగర్జన సభలో వందలాది బీసీ యువత ఏకతాటిపైకి వచ్చారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రాంతి లేదన్నారు. ధర్నాలతో కాదు, చట్టబద్ధమైన మార్గాల ద్వారానే రిజర్వేషన్లు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. యువతే మార్పుకు మార్గదర్శకులని పిలుపునిచ్చిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఉద్యమాలకు బీసీ యువసేన సిద్ధమవుతోందని ప్రకటించారు. సభలో మా హక్కులు, మా రిజర్వేషన్లు, 42% సాధించాలి వంటి నినాదాలతో ప్రాంగణమంతా మార్మోగింది. ఉద్యోగ రంగంలో ఉద్యోగాలన్నీ నింపేసిండ్రు. 2 సంవత్సరాల నుండి స్థానిక సంస్థలకు ఎన్నికలు లేవు. ఎక్కడికక్కడ స్థానిక సంస్థల్లో ఒక నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందుకోసమే ఇవాళ బీసీ సామాజిక సంఘాలతో పాటు యువకులను కూడా ఉత్తేజపరిచి ఈ ఉద్యమంలో మా హక్కుల కోసం యువత ముందుకు వస్తేనే ఏదైనా సాధించగలుగుతుందని చెప్పి మా బీసీ యువసేన అధ్యక్షుడైనటువంటి మా మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఎల్లమ్మ బండ కూకట్పల్లిలో బీసీ గర్జన కార్యక్రమం జరిగింది. ఇక రాజకీయ డ్రామాలు బంద్ చేయండి. మీరు రాజకీయ ఒత్తిళ్లతో కాదు, రాజ్యాంగ ప్రక్రియలు చేయండి. మీ చేతిలో ఉన్నటువంటి చట్టబద్ధమైన కమిషన్లు వేయండి, చట్టబద్ధంగా సర్వే చేయించండి, చట్టబద్ధంగా ముందుకు పోండి. చట్టాలను పక్కన పెట్టి చట్టాలను గాలికి వదిలేసి మీరు చేస్తున్నటువంటి డ్రామా మా అందరికీ అర్థమైపోయింది. మా బీసీలను కూడా చదువుకున్నాం, మాకు రాజ్యాంగం తెలుసు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తెలుసు, ఎవరు ఏ విధంగా ముందుకు పోతున్నారో తెలుసు. ఈ రాష్ట్రంలో చట్టబద్ధంగా పోనటువంటి బీహార్ పరిస్థితి ఏందో తెలుసు. ఈ రాష్ట్రంలో చట్టబద్ధంగా పోనటువంటి అనేక రాష్ట్రాల్లో అక్కడ హైకోర్టులో, సుప్రీంకోర్టులో కొట్టివేతకు గురైనటువంటి పరిస్థితులు తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా నేను ఆనాడు బీసీ కమిషన్ చైర్మన్గా ఉండి మీకు అనేక సూచనలు, సలహాలు ఇస్తే కూడా వాటిని పెడచెవిన పెట్టారు. రాజ్యాంగ నిపుణుల సలహాలు తీసుకోరు, న్యాయ కోవిదుల సలహాలు తీసుకోరు, కేవలం మాకు లిప్ సర్వీస్ అందిస్తున్నారు. మేము బీసీలకు కట్టుబడి ఉన్నాం, మేము 42% ఇస్తామని బట్టి మాటలు చెప్తున్నారు తప్ప మరి ఎందుకు ఇస్తలేరు? మీకు ఎవడడ్డం వచ్చిండు? మీకు అసెంబ్లీలో పెట్టినాడు అన్ని రాజకీయ పార్టీలు, బీఆర్ఎస్, బీజేపీ, కమ్యూనిస్టు అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి. కానీ మరి మీరు బిల్లులను ఎందుకు గోప్యంగా పెట్టారు? బిల్లులకు దాని వెంట నివేదికలు ఎందుకు చట్టబద్ధమైన నివేదికలు మీరు పెట్టలేదు? మీరు రాష్ట్రపతి గారి ఈ రోజున కుక్కడపల్లి ప్రాంతంలోని గోదాదేవి కళ్యాణ మండపంలో బీసీ యువగర్జన సభను నిర్వహించుకోవడం జరిగింది. గౌరవ రాజ్యసభ సభ్యులు, గౌరవ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ స్థాయి అధ్యక్షులు లక్ష్మణ్ గారి పిలుపు మేరకు ఈ రోజున ఇక్కడ మేము ఈ యొక్క సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున యువగర్జన అని చెప్పేసి ఇక్కడ సభను ఏర్పాటు చేసుకోవడం ముఖ్య ఉద్దేశం. భవిష్యత్తులో ఏది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ అని ఏదైతే చెప్తున్నదో దీని గురించి కూలంకషంగా మా ఏజ్ అయిపోయిన వాళ్ళకంటే ఎక్కువ కూడా యువకులకు తేలాల్సిన అవసరం ఉంది. దీని వెనక జరుగుతున్న కుట్ర